హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 4 భాగాల లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు ఓ ప్రేమ నిన్ను చేరుకోగలనా పార్ట్ 50. ఆనందరావు ఇంటికి పట్టిన చాచాలు కూడా వదిలిపోతే బాగు అని మనసులో అనుకున్నాడు. ఇంతలో సరోజ, అన్నయ్య గారు, మా అమ్మాయి కూడా దైవభక్తి ఎక్కువ, మీ ఇంటిని కోవెల చేస్తుంది అని అన్నది. ఆనందరావు మనసులో చాచాలు అన్నానో లేదో ఎదురుగా వచ్చింది. ఏదైనా అందాము అంటే అవని కడుపుతో ఉంది మిత్ కారణం అని అంటారు. కష్టాలు ఎప్పుడు తీరతాయో, ఈ సమస్యలు ఎప్పుడు ముంగట పడతాయో అని ఇంటి పెద్దకి ఇంతటి శాంతమైన వాతావరణంలో కూడా సరోజ కాక పుట్టించేసింది. ఆనందరావు సరోజతో, ఎల్లమ్మా, ఎందుకు తొందర? భగవంతుడు ఇంట చేరాడు, ఆ భగవంతుడి దయ వల్ల అందరికీ మంచే జరగాలి అని అన్నాడు. అమిత్ నీలవేణితో, అమ్మా, ఈరోజు మంచి రోజు అని పూజలు చేశారు కదా, అని నా రూమ్కి తీసుకుపోనా అని అందరి ముందే అడిగాడు. అక్షర అంత దేవుడి మీద భారం వేసి మౌనంగా నిలుచుంది. సరోజ అయితే మండిపోతుంది. నీలవేణి, ఈరోజు అష్టమి కన్నా నందగోపాలుణ్ణి ప్రతిష్ఠించుకోవచ్చు అన్నారు. అక్షరాన్ని నీ గదిలోకి దశమి రోజునో పంచమి రోజునో పంపిస్తా కన్నయ్య అన్నది. అక్షర కాస్త ఊపిరి పీల్చుకుంది. అలా ఆ రోజు అందరూ ఎంతో ఇంతో కాస్త ప్రశాంతంగా పడుకున్నారు. మరుసటి రోజు ఉదయము అక్షర త్వరగా మేల్కొని చక్కగా తలార స్నానం చేసి సింపుల్గా అలంకరించుకుని దీపధూప నైవేద్యాలతో ఆరాధించి కన్నయ్యకు తన గుండెలో బాధను చెప్పుకుంటుంది. దేవుడు కన్నయ్యతో, తండ్రి, ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు వచ్చినా నేను నాకు అది కావాలి ఇది కావాలి అని కోరలేదు. నా జీవితం ఇంతేలే అని అనుకున్నాను. కానీ మొట్టమొదటిసారి నా బాధను నీకు వెలబుచ్చుతున్నాను. అందరి గురించి ఆలోచించే నేను నా మదిలో కన్నయ్య గురించి ఆలోచించలేనా? అతనికి నేను తప్ప ఎవరూ వద్దు. అతను తప్పు చేసిన వాడు అయితే అంత వేదన పడడు. నా ప్లేస్లో అవని ఉంది కాబట్టి కాస్త పొరపాటు పడ్డాడు. కానీ అతని మనసు నా కోసం ఆరాట పడ్డది అని నాకు రెండోసారి తాళి కట్టినప్పుడే అర్థమైంది. నేను అందరి కోసం పిచ్చిగా ఆలోచించి ఆ మదిలో కన్నయ్యని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు? అతను చేసుకోవాలి అంటే ఇప్పటికిప్పుడు అవనిని కూడా చేసుకోవచ్చు. కానీ అతను చేసుకోడు. అంతలా నన్నే కోరుకుంటున్నాను అని ఖచ్చితంగా చెప్పేశాడు. కొత్త మనసు వెరిగి భార్య నడుచుకోవాలి. కానీ నాకు ఎదురుగా కనిపిస్తున్న సమస్యలు ఏమీ చిన్నగా లేవు. సమస్యలు దాటే ధైర్యాన్ని, ఈ సమస్యలు తీరే మార్గాన్ని నీవే నాకు చూపాలి. మదిలో కన్నయ్యను నేను కూడా వదులుకోలేను, ఎవరితోనూ పంచుకోలేను. ఇంతటి నరకయాతన అనుభవించేదానికంటే మరణమే శరణం అనిపిస్తుంది. మదిలో కన్నయ్య నన్ను చేరటానికి ఎంతలా ఎదురు చూశాడు, నన్ను తన దాన్ని చేసుకోవటానికి ఎంత ఆరాటపడ్డాడు. నేను కూడా ఈ సమస్యలన్నీ ఎదిరించి అతన్ని చేరటానికి మార్గాన్ని చూపమని, నాకు నా భర్త ప్రేమ కావాలి అని కన్నీటితో వేడుకుంది. కృష్ణుడి విగ్రహం నుంచి పువ్వు రాలి ఆమె ముందు పడ్డది. అక్షర ఆ పువ్వుని చూసి ఎంతగానో మురిసిపోయింది. నా మదిలో కన్నయ్య నాకే సొంతం, నా దేవుడు కన్నయ్య నాకిచ్చేశాడు అన్నంత ఆనందంతో ఆ పువ్వుని నవ్వుతా తీసుకుని జడలో తురుముకుని మనసారా దేవుడి కన్నయ్యకు దండం పెట్టుకుని లేచింది. ఆ రోజు అన్ని పనులు ముగించుకుంది. సుభద్ర నీలవేణితో, దిన, వీణ ఎందుకో నీరసంగా ఉంటుంది, ఒకసారి హాస్పిటల్కి తీసుకుని వెళితే బాగుంటుందేమో అన్నది. నీలవేణి, అందులో ఏముంది సుభద్ర, నువ్వు తీసుకుని వెళ్ళవచ్చుగా అన్నది. సుభద్ర, వెళ్ళవచ్చు, కానీ ఏదైనా శుభవార్త వినాల్సి వస్తే వీణతో నేను వెళ్తే బాగుంటుందేమో అన్నది. నీలవేణి కూడా వీణ నలతగా ఉంటుంది అంటే ఏదో విశేషమే ఉంటుంది. నీలవేణికి వెళ్ళాలి అని అనిపించింది. కానీ ఎందుకో ఓపిక అనిపించక, అక్షరం తీసుకుని వెళ్ళు, నీ పెద్ద బిడ్డగా దాని చేత అంతా నీకు శుభమే జరుగుతుంది అని అన్నది. సుభద్ర, సరే వదిన, అక్షరాను తీసుకుని వెళతాను అని ఈయనను అక్షరాను తీసుకుని ఆసుపత్రికి బయలుదేరింది. వీరు ముగ్గురు వెళుతుంటే సరోజ, అవని కూడా హాస్పిటల్లో చూపుద్దామనుకుంటున్నా, నేను వస్తా అన్నది. నీలవేణి వెంటనే, మా సుభద్రకి ఏదో శుభవార్త వినాలని ఉన్నదట, 5గురు కలిసి ఎలా వెళ్తారో అన్నది. సరోజ, సరే నేను వెళ్ళను, అవనిని తీసుకుని చూపించుకురమ్మను అని చెప్పింది. అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళారు.
ఈయనకి అన్ని చెకప్లు చేశారు. ఆమె గర్భవతి అని చెప్పారు. ఇక సుభద్రకి కాలు నిలవలేదు. కొడుకు తండ్రి అవుతున్నాడు అని ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే ఆమెను ప్రశాంతంగా కూర్చోబెట్టి అక్షర మంచినీళ్లు తాపి, మీరు కూర్చోండి పిన్ని, నేను చేస్తా కదా అన్ని రిపోర్ట్లు వచ్చాక మెడిసిన్ తీసుకుని వెళదాము అని సుభద్రని శాంతింపజేసి, మీరు అందరికీ ఈ శుభవార్త చేరవేయండి అన్నది. సుభద్ర ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఈయనకంటే ముందే అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్ళే ఆసుపత్రి కాబట్టి త్వరగా చూశారు. అవని ఆ హాస్పిటల్కి ఇదే మొదటిసారి రావటం. అవనికి అక్కడికి వెళ్ళాక స్లిప్ తీసుకోవటం వల్ల కాస్త టైం పడుతుంది అని కూర్చోబెట్టారు. ఈలోపు అక్షర రిపోర్ట్ల కోసం వెళుతుంటే ఉదయం పెట్టిన పువ్వు జారి కింద పడినది. అక్షర అది చూసుకోకుండా వెళుతుంది. అది అక్కడ ఒక అమ్మాయి తీసుకుని, అక్క, మీ పువ్వు కింద రాలింది అన్నది. అక్షర వెనుతిరిగి చూసింది. ఆ పువ్వు పట్టుకున్న అమ్మాయి దీప. మీరేనా అని పరుగున వచ్చి అక్షరాన్ని కౌగలించుకుంది. నా ఆనందాన్ని ఉక్కిరి బిక్కిరిగా వెలబుచ్చుతూ, బాగున్నారా అక్క? కోసం నేనెంత వెతికానో తెలుసా? కనీసం అడ్రస్ కూడా ఇవ్వకుండా వెళ్ళారు. నా జీవితాన్ని అంతలా నిలబెట్టి ఇలా మాయమైపోవటం నీకు న్యాయమేనా అక్క అని దీప ఆగకుండా తన ఆనందాన్ని వెలబుచ్చుతూ, తన బాధని వెలబుచ్చుతూ అక్షరాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. అక్షర దీపను చూస్తూ, ఇప్పుడు బాగున్నావా నువ్వు? అంతా ఓకేనా అన్నది. నాకు మరుజన్మనిచ్చారు. మీ దయ వల్ల, మీ ఆశీర్వాద బల వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. మిమ్మల్ని ఎక్కడ కలవాలో కూడా తెలియక పిచ్చి దానిలా నేను అన్నయ్య ఎంత వెతికామో, ఎక్కడ ఉండేది అని అన్నది. అక్షర అమిత్ అడ్రస్ చెప్పింది. అమిత్ అన్నయ్యకి మీరేమవుతారు అన్నది. అక్షర చిరునవ్వు నవ్వుతూ అక్షర మెడలో తాళి చూపించింది. ఒక్కసారిగా స్టన్నుగా, అంటే అమిత్ అన్నయ్యకి మీరు అన్నది. అక్షర అవును అన్నది. దీపకి ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. ఇంట్లో ఎవరెవరుంటారక్క అన్నది. అక్షర దూరంగా కనపడుతున్న వీణని, సుభద్రని, అవనిని చూపించింది. వీణ తన ఆడబిడ్డ అని, సుభద్ర పిన్ని అని అవనిని చూపిస్తూ, అవని మా అక్క, ఆ రోజు మీ అన్నయ్య అన్నాడు కదా ఆమె అన్నది. మీ అన్నయ్య మిమ్మల్ని ఎక్కడో చూశానండి అన్నాడు కదా. అన్నయ్య చిన్నప్పుడు చూసింది మా అక్కను, ఇప్పుడు చెప్పలేకపోయాను అన్నది. మౌనంగా అక్షరతోటి, అక్క నీతోటి ఒక అరగంట మాట్లాడాలి ప్లీజ్ అన్నది. అక్షర సరే ఒకసారి అక్కడ వాళ్ళకి చెప్పి వస్తాను అన్నది. అక్కడ నువ్వు ఏమీ చెప్పకక్క, క్యాబ్ దగ్గర వెయిట్ చేయమన్నారు, అక్కడ ఉంటా అని చెప్పేసి వచ్చేయి, వారితో ఏమీ చెప్పకు ప్లీజ్ అన్నది. అక్షర దీప ఏం మాట్లాడుతుందో అర్థం అవ్వలేదు కానీ, సరే నువ్వు చెప్పినట్టే చెప్పి వస్తా అన్నది. దీప చెప్పేసి నువ్వు ఆ పార్కు దగ్గర ఆ చెట్టు కాడికి రాక, ఆ బల్ల మీద నేనుంటా అన్నది. అక్షర నవ్వుతూ సరే అన్నది. దీప వెంటనే వాళ్ళ అన్నకు వంశీకి ఫోన్ చేసింది. మొదటిగా అక్షర కనిపించినందుకు ఆనందంతో అన్నకు చెప్పి తర్వాత వేరే విషయాలు మాట్లాడి వెళ్ళి ఆ బల్ల మీద కూర్చుంది. దీపకు అక్షర చేసిన మేలు మేలు కాదు, ఆమెకు మరుజన్మనే ప్రసాదించింది. ఆ రోజే అంతమయ్యే ఆమె జీవితానికి తన ప్రాణాలు అడ్డేసి మాన ప్రాణాలు కాపాడింది. ఒక ప్రాణం కాపాడినందుకే అక్కడ ఆమె ఉన్న పరిస్థితిలో ఎవ్వరూ చేయలేని ధైర్యం చేసి ఒక బిడ్డని తల్లి ఎలా కాపాడుతుందో అలా కాపాడింది. అందుకే దీపకి అక్షర అంటే అంత పంచ ప్రాణాలయ్యాయి. దీపకు అక్షరతో పరిచయం బల్ల మీద కూర్చుని కళ్ళు వర్షిస్తుంటే గత జ్ఞాపకాల్లోకి వెళ్ళింది. దీపవేలో మీకు అర్థం కాదు, మొత్తం స్టోరీ నేను చెప్తాను. అరుణ్ ఫామ్ హౌస్కి వస్తామని రామయ్యకి చెబితే, రామయ్య అక్షరతో ఈ ఫామ్ హౌస్ కొన్నవాళ్ళు వస్తున్నారటమ్మా, ఒక 3-4 రోజులు ఉంటారట, మనం బయటికి వెళ్ళటం కలవదు, ఏమైనా తెచ్చుకుందామా అన్నాడు. అక్షర రామయ్యతో బయలుదేరింది. వాళ్ళు ఊరికి దూరంగా ఉంటారు, కొంత అడవి భాగంలోనే ఉంటుంది. రోడ్డుకు వెళ్లేదాకా ఏ వాహనాలు ఎక్కటానికి కలవదు. అలా ఇద్దరు వెళుతుంటే దీప వంశీ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. వీళ్ళిద్దరూ సరోజ మొదటిగా చేసుకున్న భర్త సొంత చెల్లెలు పిల్లలు. సరోజ అతని మొదటి భర్త జీవితంలోకి వచ్చే అప్పటికి వంశీ ఒక్కడే పుట్టాడు. సరోజాకి అవని పుట్టినాక వంశీ అమ్మమ్మ సరోజాని కొడుకుని బాగా తిట్టేది.
ఎవడికో పుట్టిన పిల్లని సాకుతున్నావు అని. వంశీ మేనమామని తిడుతుంటే మేనమామ సరోజాని తీసుకొని వేరు కాపురం పెట్టి సరోజాని చక్కగా చూసుకుంటున్నాడు. అవనిని కూడా తండ్రిలాగే చూసుకుంటున్నాడు. వంశీ సెలవులకు అమ్మమ్మ గారింటికి వచ్చి అంత చిన్న వయసులో పెద్దగా తెలియకపోయినా మేనమామ, అత్త, అవని మరదలు అనుకునేవాడు. అలా ఇంకొంతకాలంకి దీప పుట్టింది. ఇంకొంతకాలం ముందుకు జరుగుతుంటే వంశీ, దీప తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోయారు. ఇద్దరు పిల్లలు అనాథలుగా అవుతారని వంశీ అమ్మమ్మ ఇద్దరిని తన చేతనైనంత వరకు సాకుతుంది. వంశీకి తల్లిదండ్రులు చనిపోయి అమ్మమ్మ ఇంటికి చేరాక అప్పుడప్పుడు మేనమామ వచ్చి అంతో ఇంతో డబ్బు తల్లికి ఇస్తూ పిల్లలని బాగా చూసుకోమని తల్లికి కూడా చెప్పి వెళ్ళేవాడు. అదే క్రమంలో సరోజాకి వంశీ మేనమామకి గొడవలయ్యేవి. సరోజ అక్కడ ఆ పిల్లలను కూడా నువ్వు నీ డబ్బుతోనే సాకుతున్నావు, మీ అమ్మకు నేనంటే ఇష్టం ఉండదు, నువ్వు అక్కడికి వెళ్ళవద్దని గోల చేసేది. వంశీ మేనమామ తల్లిదండ్రులు లేని పిల్లలు ఆగమైపోతారు అని ఎంత చెప్పినా వినేది కాదు. ఆ క్రమంలో సరోజ చేసే చిరాకుకి తాగుడికి బానిస అయ్యాడు. వంశీ మేనమామ తాగుడికి బానిస అయిన దగ్గర నుంచి సరోజ ఇష్టానికి చేస్తూ గిరీశన్ జీవితంలో కూడా పోవాలని చూసింది. కానీ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టవద్దని వంశీ మేనమామ సరోజకి ఎన్నో బుద్ధులు చెప్పాడు. అతని మంచితనాన్ని ఆసరాగా తీసుకొని సరోజ విచ్చలవిడితనానికి హద్దు అదుపు లేకుండా పోయింది. వంశీ అమ్మమ్మకి సరోజ అంటే అస్సలే గిట్టకుండా పోయింది. అలా వంశీ కొంత ఊహ తెలిసి పెద్దవాడయ్యాడు. అవని కూడా ఊహ వచ్చేసింది. దీపే చిన్నది కనుక పెద్దగా అమ్మాయికి ఏమీ తెలియదు. వంశీ చిన్నప్పటి నుంచి అవని మరదలుగా అనుకుంటున్నాడు. అందరూ కలిసి ఒక స్కూల్కే వెళ్ళటం వల్ల వంశీకి అవనిపై తన మరదలు అనే అభిప్రాయం ఏర్పడింది. కానీ అటు అమ్మమ్మ ఇటు సరోజ గొడవల వల్ల వారిద్దరూ పెద్దగా మాట్లాడుకోలేకపోయేవారు. అందులో అవని చాలా నెమ్మదస్తురాలు, పెద్దగా ఎవరితో మాట్లాడేది కాదు. వంశీ 8వ తరగతి చదువుతుండగా వంశీ అమ్మమ్మ ఏదో కూర ఇచ్చి రమ్మని పంపింది. వంశీ మేనమామ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటే కిటికీలో నుంచి చూశాడు. సరోజ వంశీ మేనమామ ఇద్దరు బాగా గొడవ పడుతున్నారు. వంశీ మేనమామ బాగా తాగి ఉన్నాడు. వంశీ కిటికీలో నుంచి చూశాడు. అవని ఎక్కడా కనిపించలేదు. పడుకునే గదిలోకి వెళ్ళి కిటికీలోంచి చూస్తే అవని నిద్రపోతూ ఉంది. అంటే ముందు తలుపు వేశారు కనుక ఆమెకి ఏమీ తెలియదు. ఆ పరిస్థితిలో వెళ్ళి ఆ కూర ఇవ్వాలి అనిపించలేదు. గొడవ పడుతున్నారు అని కిటికీ దగ్గర చేరి వింటున్నాడు. సరోజ ఏదో చెయ్యకూడని పని చేసింది. తన మామకు తెలిసింది. అది తప్పు అని వాదిస్తున్నాడు. అంత మాత్రమే అర్థమైంది. వంశీ మేనమామ సరోజాని ఎందుకు అందరి కాపురాల్లో చిచ్చు పెడతావు? నీ మూలాన పలానా వాడి పిల్లము ఉరివేసుకోబోయింది అని అన్నాడు. సరోజ చస్తే చావని, అది చస్తే నన్నేంచేయమంటారు, నేనేమన్నా చావమన్నానా అని సరోజ అంటుంది. ఇక్కడ సరోజ వంశీ మేనమామ ఇద్దరు విచక్షణను కోల్పోయారు. ఇక లేక నువ్వు చస్తే పీడా పోతుంది, అందరి సంసారాలు అన్న బాగుపడతాయని కోపంతో ఆమెను కొట్టాడు. సరోజకు ఒళ్ళు మండి నన్నే కొడతావా అనేసి తాగి ఉన్న మనిషిని గట్టిగా మంచంలోకి నెట్టేసి అతని ముఖంపై దిండు పెట్టి గట్టిగా వత్తేసింది. అది చూస్తున్న వంశీ తన మామను కాపాడాలని పరుగున రాబోయాడు. వెనక్కి తిరిగి ఉరకబోయే వరకు అక్కడ చెట్టుకు గుద్దుకొని అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. వంశీ టెన్షన్లో ఎటు వెళ్తున్నాడో తెలియక చీకట్లో బలంగా చెట్టును గుద్దుకొని పడిపోయాడు. వంశీ అమ్మమ్మ పిల్లాడు కూర ఇచ్చి వస్తానన్నాడు, రాలేదు, వాళ్ళ మామ దగ్గర పడుకున్నాడేమోలే అనుకుంది. సరోజ ఆమె భర్తను ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ ఊరిలో ఆమెకు సహాయం చేసేవారు చాలామంది ఉన్నారు కనుక వెంటనే అతడిని తీసుకువెళ్ళి దూరంగా రైలు పట్టాల మీద వేసేసింది. ఏమీ తెలియని దానిలా వచ్చి అవని పక్కలో పడుకొని నిద్రపోయింది. వంశీకి తెల్లవారుజామున 4 గంటల ప్రాంతాన మంచు వల్ల చలికి మేలుక వచ్చింది. వంశీ లేచి మెల్లిగా కిటికీలోకి చూస్తే ఎవ్వరూ లేరు. ప్రశాంతంగా ఉంది. రాత్రి జరిగింది గుర్తుకు రాగానే భయంగా అనిపించింది. తన మామ ఎక్కడా అని గబా మొత్తం చూశాడు. ఎక్కడా కనిపించలేదు. అవని రూమ్లో చూస్తే ఇద్దరు ఆదమరచి నిద్రపోతున్నారు. వంశీకి చాలా భయంగా అనిపించింది. అదే సమయంలో ఇంటికి వెళ్ళాడు. అమ్మమ్మ, దీప ఇద్దరు నిద్రపోతుంటే ఇంకొక మంచంలో పడుకున్నాడు. మామయ్య బయటికి వెళ్ళాడా, లేకపోతే ఆమె అంత ప్రశాంతంగా ఎందుకు పడుకుంటుంది అని ఎన్నో ఆలోచనల మధ్య పడుకున్నాడు.
కానీ మంచంపై మేనమామ మొహంపై దిండు పదే పదే గుర్తుకు వచ్చి చనిపోతే అని భయం అనిపించింది. మామ చనిపోతే ఆమె అంత ప్రశాంతంగా పడుకుంటుందా అని కష్టంగా పడుకున్నాడు. ఉదయము అమ్మమ్మ లబోదిబో అని మొత్తుకుంటుంటే ఉలిక్కిపడి లేచాడు. కొడుకు చనిపోయాడు, పలానా దగ్గర ఉన్నాడు అని ఎవరో చెబితే వంశీ అమ్మమ్మ శోకాలు పెడుతూ ఏడుస్తుంది. అప్పుడు వంశీకి అర్థమైంది, రాత్రి సరోజ ఏదో చేసేసింది అని. కానీ ఇది అని అమ్మమ్మకు చెబితే అమ్మమ్మకు సరోజ మీద గొడవకు వెళ్తుంది. ఇద్దరూ కొట్టుకొని ముసలమ్మ ఏమన్నా అవుతుంది. ఉన్న ఒక్క దిక్కుని పోగొట్టుకోవాలి అనుకోలేదు. వంశీ అలా ఆ వయసులో మౌనంగా ఉన్నాడు. తరువాత సరోజ కాస్త డబ్బులు రావటం, ఆ ఊరి వదిలిపెట్టి వెళ్ళిపోవటం జరిగింది. వంశీ బాగా చదువుకున్నాడు, ఏదో సాధించాలనే తాపత్రయం. కానీ మేనమామకు జరిగిన అన్యాయం ఎలా బయట పెట్టాలో కూడా తెలియలేదు. అప్పుడు అతను ఒకటే అనుకున్నాడు, నేను పోలీస్ ఆఫీసర్ని అవ్వాలి అని. వారి పేదరికం నన్ను చదవనిస్తుందా? అంతో ఇంతో చూసే మేనమామ లేడు. ముసలమ్మ తెస్తే వండి పెడతాది, కానీ ఎలా అని వంశీ చెల్లికి ఎన్నో బుద్ధులు చెప్తూ గవర్నమెంట్ స్కూల్లోనే జాగ్రత్తగా చదువుకోవాలి అని చెల్లికి చెబుతూ తాను చదువుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నాడు. వంశీ, దీప గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు, ఫీజు రియంబర్స్మెంట్ల మీద చాలా శ్రద్ధగా పట్టుదలతో చదివారు. అలా వంశీ బీఎస్సీ చదువుతున్న రోజుల్లోనే ముసలమ్మ కూడా కాలం చేయటం, దీపను హాస్టల్లో ఉంచి నర్సింగ్ చేపిస్తున్నాడు. వంశీ ఎంతో కష్టపడి ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాడు. అదే క్రమంలో ఏదో ట్రైనింగ్ విషయమై బయటికి వెళ్ళాడు. దీపక్ కూడా ఫైనల్ ఇయర్లో ఏదో ప్రాక్టికల్స్ అని ఊరి చివర ఉన్న హాస్పిటల్కి పంపించారు. దీపకు అక్కడ చాలా లేట్ అయింది. బయటికి వచ్చే వరకు ఎవరూ కనిపించలేదు. ఆటోలు కూడా సౌకర్యం సరిగా లేదు. ఎలాగైనా హాస్టల్కి వెళ్ళాలని ఒకరిని లిఫ్ట్ అడిగింది. బైక్పై ఉన్న అతను దీపను ఎక్కించుకొని బండి స్పీడ్ పెంచి ఊళ్ళోకి కాకుండా అఖిల వాళ్ళు ఉంటున్న ఫామ్ హౌస్ వైపు పరుగులు పెట్టించాడు. దీప ఎంత గింజుకున్నా బండి ఆపలేదు. ఆ బైక్పై ఉన్న మనిషి వేరే ఇంకొక మనిషికి మెసేజ్ చేసి లొకేషన్ షేర్ చేశాడు. బండి స్పీడ్గా వెళ్ళటం వల్ల దూకుదాము అన్నా కానీ దెబ్బలు తగులుతాయి. ఇంకా అతను తన పైకి వస్తాడు అన్న భయంతో బండి ఆగక ఎలాగైనా పారిపోవాలి అన్న ఆలోచనలో దీప ఉంది. అలా ఒక చోట బండి ఆపి వెంటనే ఆపగానే దీప పరుగు పెడుతుంటే ఇంకొక వ్యక్తి కూడా అక్కడికి రావటం వల్ల దీపకు తప్పించుకోవటానికి వీలు లేకుండా అయింది. ఇద్దరు మానవ మృగాలను చూసిన దీపకు పై ప్రాణాలు పైనే పోయాయి. ఇక ఆమె జీవితం ఈ రోజుతో ఆఖరు అని ఆమె నిర్ధారణకు వచ్చింది. ఆ ఇద్దరు మృగాలు కూడా దీపను ఎంత పెనుగులాడుతున్నా కానీ వదలటం లేదు. బలవంతంగా ఆమె బట్టలు చించుతుంటే కింద పడినది. దీప వెంటనే అక్కడ ఒక రాయి ఉంటే తీసుకుని అతనిపై గట్టిగా కొట్టింది. అతనికి తల పగిలి రక్తం వస్తుంటే ఇంకొకరికి కోపం వచ్చి దీపను గట్టిగా కొట్టాడు. దీప స్పృహ తప్పి పడిపోయింది. ఇక వాళ్లకు పెనుగులాడే బాధ తప్పింది అని మృగంలా దీపపై పడబోయారు. అటు నుంచి వస్తున్న అక్షర, రామయ్య ఇద్దరు అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూశారు. వెంటనే వారు చుట్టుపక్కల వెతికారు. గట్టిగా ఉన్న 2 కర్రలను తీసుకుని అక్షరకైతే అక్కడ చూస్తున్న దృశ్యాన్ని, ఒక ఆడపిల్లని, స్పృహలేని పిల్లని అనుభవించటానికి తయారయ్యారు అని కోపం తారాస్థాయికి పోయింది. ఒక కాళీమాతలా మారింది. అఖిల కష్టసుఖాలు తెలిసిన మనిషి, కాయ కష్టం చేసిన మనిషి కనుక నేను ఎదిరించగలుగుతానా లేదా అనేది ఆమెకు అనిపించలేదు. ఎలాగైనా ఆ పిల్లను కాపాడాలని ఆలోచన వచ్చింది. అక్షర మనిషి మొత్తం కోపంతో రౌద్రంగా మారింది. మొదటిగా అక్షర విచక్షణారహితంగా వాళ్ళను కొట్టడం మొదలుపెట్టింది. వాళ్ళు అక్షర మీదికి వస్తుంటే రామయ్య కూడా తన సాయశక్తులా ప్రయత్నించాడు. అక్షర కోపంతో విచక్షణ లేకుండా కొట్టే దెబ్బలకు ఆ మృగాలకు బాగానే తగిలాయి. అక్షర రౌద్రాన్ని చూసిన వాళ్ళు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. దీప గాయాలతో ఒంటిపై బట్టలు చిరిగి అస్తవ్యస్తంగా ఉన్న అమ్మాయిని చూసి అక్షరకు చాలా బాధగా అనిపించింది. అక్షర పాపం, ఆ పిల్ల ఎంత పెనుగులాడిందో, మొత్తం ఒంటి నిండా వాతలుగా ఉన్నాయి. వెంటనే రామయ్యపై కండువా తీసి ఆమెపై కప్పి రామయ్యతో రోడ్డుకు పోయి ఆటో పట్టుకురా, డబ్బు ఎక్కువైనా బాధలేదు అని చెప్పింది. రామయ్య వెళ్ళి ఆటో తెచ్చాడు. అక్కడ దగ్గరగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించింది. దీప పరిస్థితిని చూసిన డాక్టర్లు అమ్మాయి బాగా డిప్రెషన్లో భయానికి లోనయ్యి షాక్కు గురైంది,
కాస్త మెల్లిగా స్పృహ వస్తుంది అని చెప్పారు. అక్షరకు రామయ్యకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అమ్మాయి బ్యాగ్లో ఉన్న సెల్లు తీసి, తనకు సెల్లు వాడటం రాదు, చదువు రాదు, ఎలా అని, అక్కడ ఒక నర్సు ఉంటే ఇందులో ఎవరి నెంబర్లైనా ఉంటే ఫోన్ చెయ్యండి, అమ్మాయి మా తాలూకా కాదు, రోడ్డుపై ఇలా ఉంటే తీసుకుని వచ్చాము అని అక్షర నర్సుకు చెప్పింది. నర్సు ఆ సెల్లు తీసుకుని ఒక్కొక్క పేరు చదువుతుంటే అన్నా అని ఉన్న దగ్గర ఆపి అతనికి చెయ్యండి అన్నది. ఫోన్ రింగ్ అయ్యాక అక్షరకు ఇచ్చి మాట్లాడండి అన్నది. వంశీ చెల్లి ఫోన్ చేస్తుంది అనేసి దీపా అన్నాడు. అక్షర మీరెవరో నాకు తెలియదండి అని అన్నది. వంశీ అది మా చెల్లి సెల్లు మీ దగ్గర ఎందుకుంది అని అడిగాడు. అక్షర మీరెక్కడ ఉన్నారో చెప్తే ఫలానా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్కి రాగలుగుతారా అన్నది. వంశీకి వెంటనే టెన్షన్గా అనిపించి మా చెల్లికి ఏమైనా అని కంగారు పడ్డాడు. అక్షర బాగానే ఉంది కానీ మీరు ఒకసారి వస్తే బాగుంటుంది అన్నది. వంశీ మేడం మీరెవరో నాకు తెలియదు కానీ నేను ఫలానా చోట ఉన్నా, అసలు మా చెల్లికి ఏమైందో చెప్పండి అని అన్నాడు. అక్షరకు అతను చాలా దూరంలో ఉన్నాడు అని అర్థమయ్యి మీ బంధువులు ఎవరైనా ఉంటే ఇక్కడికి పంపించండి అన్నది. వంశీ చూడండి మేడం మాకెవ్వరూ లేరు, దానికి నేను, నాకు అది, మాకంటూ ఎవ్వరూ లేరు, అసలు ఏమైందో చెప్పండి ప్లీజ్, మీకు దండం పెడతా అన్నాడు. అక్షరకు అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఎవరూ లేరు బంధువర్గం అనేసి. జరిగిందంతా చెప్పింది. వంశీ ఏమైనా చేశారా మా చెల్లిని అన్నారు. అక్షర లేదండి, సమయానికి ఆ దేవుడు మా కంట పడేలా చేశాడు, మా శాయశక్తులా ప్రయత్నించాము, అమ్మాయి ఇప్పుడు బాగానే ఉంది, వాళ్ళు ఏమీ చెయ్యలేదు కానీ బాగా భయపడిపోయింది, దెబ్బలు తగలటం వలన స్పృహలో లేదు అంతే అని చెప్పింది. వంశీ మేడం మీరెవరో నాకు తెలియదు కానీ ఈరోజు మా పాలిట దేవతలా సహాయం చేశారు, మీరు ఒక ఆడపిల్లకి కష్టం వచ్చిందని మీరు అంతలా సహాయం చేసినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాం, నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఎలాగైనా రేపు వస్తా, ఈ ఒక్కరోజు మా చెల్లిని చూసుకోండి ప్లీజ్ అని చాలా ప్రాధేయపడ్డాడు. అక్షర సరే అండి అని చెప్పి రామయ్యని ఫామ్ హౌస్కి కొన్నవాళ్ళు వస్తున్నారు కదా తాత నువ్వు వెళ్ళు, నేను ఈ అమ్మాయి దగ్గర ఉంటాను, ఆ అమ్మాయికి నా అనేవాళ్ళు ఎవరూ లేరంట, ఒక అన్నయ్య ఉన్నాడంట, అతను ఏదో ట్రైనింగ్లో ఉన్నాడట, అతను రాగానే అమ్మాయిని అప్పజెప్పి వస్తాను, రేపు వీలైతే ఒకసారి రా తాత అని రామయ్యని పంపించింది. దీప దగ్గర ఉన్నది. అలా మరుసటి రోజు వస్తానన్న వంశీ రాలేకపోయాడు. మరుసటి రోజు దీపకు మేలుకో వచ్చింది. తన పరిస్థితిని తలుచుకొని ఏడుస్తుంటే అక్షర దగ్గర ఉండి ఆమెను ఓదార్చి నీకేమీ కాలేదు అని ధైర్యం చెప్పింది. దీప అక్షరను పట్టుకొని బాగా ఏడ్చేసింది. నా జీవితం ఆ క్షణంతో అయిపోయింది అనుకున్నా, మీరు కాపాడారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదు అని దీప ఏడుస్తుంటే అక్షర పిచ్చిదాన, మంచి చేసే వాళ్లకు భగవంతుడు ఏదో ఒక రూపాన మంచి చేస్తానే ఉంటాడు, ముందు నువ్వు ధైర్యంగా ఉండటం నేర్చుకో, ఆడపిల్ల ఎప్పుడు ధైర్యంతో బతకాలి, ఆడపిల్లకు ఏది ఉన్నా ఏది లేకపోయినా ధైర్యం ఉండాలి అని అక్షర ఎంతో హితబోధ చేసి ఆ రోజుకి కూడా అక్కడే ఉండవలసి దీపను కంటికి రెప్పలా చూసుకుంది. అక్షరకు మరుసటి రోజు రామయ్య వచ్చి అక్షరకు కావలసిన బట్టలు కాస్త అన్నం ఇచ్చి వెళ్ళాడు. అక్షర రామయ్యతో వచ్చారా తాత వాళ్ళందరూ అని అన్నారు. రామయ్య వచ్చారు తల్లి, వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు, నేను త్వరగా వెళ్తాను, నేను లేకపోతే బాగుండదు కదా అని చెప్పి వెళ్ళిపోయాడు. మూడవ రోజు వంశీ వచ్చాడు. చెల్లిని చూసుకుని అక్షరకైతే ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియక తన చెల్లి జీవితాన్ని కాపాడినందుకు చాలా సంతోషంతో నా చెల్లి జీవితాన్ని కాపాడిన మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి అన్నాడు. అక్షర నవ్వుతూ మంచివారికి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడులేండి అని అక్షర అన్నది. వంశీ మిమ్మల్ని నేను చిన్నప్పుడు చూసినట్టు అనిపిస్తుంది అని అన్నాడు. అక్షర నేను అని ఏదో చెప్పబోయి మనసులో అడవిలో ఉన్నదాన్ని ఎవరికి కనిపిస్తాను అనుకొని మీరు చూసింది నన్ను కాదనుకుంటా అని అన్నది. వంశీ వెంటనే తన సెల్లులో ఉన్న సరోజ వాళ్ళ మేనమామ అవని ఫోటో చూపించాడు. మీరు ఈమెలాగా అనిపిస్తున్నారు అని అన్నాడు. అక్షరకి ఆ క్షణం సరోజాన్ని చూసి వణికే పుట్టింది. నిర్దాక్షిణ్యంగా తీసుకుని వచ్చి ఊరు కాని ఊరులో వదిలేసింది. అప్పుడంటే ఊహలేదు, ఇప్పుడు ఆమెకు అన్నీ అర్థమవుతున్నాయిగా. అక్షర పోలికలతో ఉన్న ఆమెను చూడగానే ఆమెకు కొంత అర్థమైంది.
ఆమెను తెచ్చుకోవటానికి నన్ను బయటికి పంపించి ఉంటుంది అనుకుంది. కానీ అక్షరకు మళ్ళీ తను మా నాన్న జీవితంలో ఉన్నది అని వంశీకి చెప్పలేదు. అక్షర వంశీతో ఈమె మీకు తెలుసా అని అన్నది. వంశీ, ఇతను నా మేనమామ, ఆమె భార్య, వాళ్ళ కూతురు. అక్షర, ఎక్కడ ఉన్నారిప్పుడు అని అన్నది. వంశీ, నాకు కూడా తెలియదు, కానీ మా మేనమామ లేడండి, ఆమె కూతురు ఎక్కడ ఉన్నారో తెలియదు. నా ట్రైనింగ్ పూర్తయింది, నాకు ఇక్కడే జాబ్ కూడా కన్ఫర్మ్ అయ్యేలా ఉంది, వెతికి పట్టుకోవాలి అన్నాడు. అక్షర, మీ మంచి మనసుకు, మీ చెల్లి మంచి మనసుకు మీకు అన్నీ మంచే జరుగుతాయి, నేను వెళ్ళి రానా అన్నది. వంశీ అక్షరను, మీరు నాకు ఇంత సహాయం చేశారు, మీ అడ్రస్ అని అడిగాడు. అక్షర చిరునవ్వుతో, నేను నా పరిధిలో ఉంది కాబట్టి చేశాను, మీరు అంతలా ఏమీ రుణపడి లేరు, అయినా చెప్పుకునే అంత అడ్రస్ కూడా నాకు లేదులేండి. వంశీ, మీరు అడ్రస్ ఇస్తే మీకు ఏదైనా సహాయం చేస్తానేమో అని అడిగాను, కానీ మరో ఉద్దేశం కాదు అన్నాడు. అక్షర నవ్వుతూ, మీరు మరో ఉద్దేశంతో అన్నారు అని నేను అనటం లేదు, మాకు మీ నుంచి సహాయం అందేది ఉంటే ఆ భగవంతుడు ఆ దారి చూపిస్తాడు, నా నుంచి మీకు సహాయం అందటానికి చూపించిన విధంగా మనం కలుసుకునేది ఉంటే కలుసుకుంటాము అని చెప్పింది. వంశీకి అక్షర ఏమీ చెప్పదలుచుకోలేదు అని అక్షరతో, చూడమ్మా, నీవు చెప్పింది కూడా కరెక్టే, కానీ నా గుండెలో బాధ కొంత తీరుతుంది, నాకు చెప్పుకోవటానికంటూ ఎవరూ లేరు, ఒక తల్లిలా నీకు చెబుతున్నా అనేసి అక్షరకు తన జీవితం మొత్తం చెప్పేశాడు. అందులో సరోజ వాళ్ళ మామను చంపిన విషయం కూడా క్లియర్గా చెప్పాడు. అక్షరకైతే ఆ క్షణం ఎంత భయం కలిగిందో, అతనికి కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు కాబట్టి అతను సరోజపై ఎంత పగతో ఉన్నాడో అర్థమైంది. కానీ అక్షర అప్పటికి కూడా నోరు విప్పలేదు. అక్షరకు వాళ్ళని కలుసుకోవాలి అనే ఆశ మనసులో ఉన్న, ఇప్పుడు వెళితే ఆ రాకాసి ఏం చేస్తుందో అన్నట్టుగా మౌనం వహించింది. ఆడవాళ్ళు ఇంత నరరూప రాక్షసులుగా ఉంటారా అనిపించింది. అలా వంశీ దీప దగ్గర సెలవు తీసుకొని తను ఫామ్ హౌస్కి చేరింది. దీపకు అలా వెళ్ళిపోయిన అక్షర అడ్రస్ తెలుసుకోవాలని ప్రయత్నించాడు, కానీ ఆమె ఫామ్ హౌస్లో ఉంది కదా, ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు దీపకు అక్షర కనిపించే వరకు దీప అంతలా ఆనందపడిపోయింది. అలా దీప తన గతాన్ని ఆలోచిస్తుండగా అక్షర అక్కడికి వచ్చింది. ఇంతలో వంశీ కూడా అక్కడికి వచ్చాడు. అక్షరం చూసిన వంశీ కూడా చాలా ఆనందపడిపోయాడు. దీప వంశీతో, అన్నయ్య, అమిత్ అన్నయ్య భార్య అంట అక్షర అని అన్నది. వంశీ ఒక్కసారిగా అమిత్ భార్య అక్షరానా అని ఆశ్చర్యంగా అన్నాడు. అక్షర, అదేంటి అంత ఆశ్చర్యపోతున్నారు అన్నది. వంశీ, దీప అక్షర ఒక గంట మాట్లాడుకున్నాక అక్షర ముఖం 1000 కాంతులుగా వెలిగింది. తన జడలో పువ్వుని చూసుకుని మనసులో మురిసిపోయింది. నా దేవుడు కన్నయ్య నాకు ఒక దారి చూపాడు అని. ఇప్పుడు ఏం చేయాలో వంశీ చక్కగా వివరించి చెబితే అక్షర వంశీని, బావగారు, మరి మిమ్మల్ని ఇంట్లో అలా పిలవలేనో అన్నది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ ఇవ్వండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.